గైస్, వెల్కమ్ టు ఎడ్యూ టెకీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకు వచ్చేసాను. సో చక్కగా మీరు వచ్చేసి ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. అండ్ వచ్చేసి ఇంట్లోనే కూర్చొని మీరు మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. చాలా మంచి ఆపర్చునిటీ. ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అందరు కూడా చక్కగా నేను చెప్పినట్టుగా అప్లై చేయండి. డెఫినెట్గా మీకు వచ్చేసి వర్క్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. జాబ్ రోల్ ఏంటో అండ్ క్వాలిఫికేషన్ ఏంటో అన్ని క్లియర్గా చెప్తాను. స్కిల్స్ ఏంటో చెప్తాను. జాబ్ రోల్ ఏంటంటే వర్క్ చేసే ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకునే అవకాశం అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి డిష్ టీవీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేస్తున్నారు. సో 100% జెన్యూన్ ఇది వచ్చేసి. అండ్ లొకేషన్ వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసేసుకోండి. పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటా అనే వాళ్ళకు చాలా మంచి అవకాశం. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇది మీరు వచ్చేసి కస్టమర్ ఎంక్వైరీస్ కానీ కంప్లైంట్స్ని కానీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు డిష్ టీవీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వయా ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్, ఏదైనా సరే ఫోన్ కానీ ఈమెయిల్లో కానీ చాట్లో కానీ వాళ్ళ కంప్లైంట్స్ ఎంక్వైరీస్ కానీ మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇదే అండి వర్క్ వచ్చేసి. అండ్ చక్కగా ఫోన్ త్రూ మీరు వచ్చేసి వర్క్ చేసేసుకోవచ్చు. సేల్స్ అండ్ మార్కెటింగ్, యూ మే బీ రిక్వైర్డ్ టు ప్రమోట్ డిష్ టీవీ ప్రోడక్ట్స్. మీ డిష్ టీవీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సర్వీసెస్ టు పొటెన్షియల్ కస్టమర్స్, జనరేట్ సేల్స్ లీడ్స్ అండ్ ఫాలో అప్ విత్ కస్టమర్స్ టు క్లోజ్ సేల్స్ అని ఇచ్చారు. సో మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ అండ్ రికార్డ్ కీపింగ్ కూడా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ కూడా ఉంటుంది, డేటా ఎంట్రీ కానీ రికార్డ్ కీపింగ్ కానీ. సో మీకు ఏది రాదు అని అనుకోకండి. వీళ్ళు వచ్చేసి మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసేస్తారు జాబ్ వచ్చాక. సో ఫస్ట్ అయితే అప్లై చేయండి అందరూ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓవరాల్ యువర్ రోల్ యాజ్ ఏ డిష్ టీవీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సర్ విల్ రిక్వైర్ యూ టు హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఇచ్చారు. మీకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, గుడ్ ఆర్గనైజేషనల్ ఎబిలిటీస్ ఉండాలి, స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిష్ టీవీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉండాలి. ఎవ్రీథింగ్ వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్లో ప్రొవైడ్ చేసేస్తారు. డోంట్ వరీ. యూ మే ఆల్సో నీడ్ టు డెడికేటెడ్ వర్క్ ప్లేస్ విత్ ఏ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అని ఇచ్చారు. సో మీకు వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీ ఇంట్లోనే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. మీరు సరే ఎక్విప్మెంట్ టు పర్ఫార్మ్ యువర్ జాబ్ డ్యూటీస్ ఎఫెక్ట్లీ అని ఇచ్చారు. సో డ్యూటీస్ ఎఫెక్టివ్గా చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ అన్ ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. డోంట్ మిస్ గైస్ అండ్ స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ కానీ, రిటైర్డ్ కానీ, ఫ్రెషర్స్ కానీ, ఎక్స్పీరియన్స్డ్ కానీ, గుడ్ హిందీ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు చక్కగా అప్లై చేసేసుకొని వర్క్ చేసేసుకోవచ్చు దీనికి చక్కగా. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఇన్బౌండ్ కాల్స్, ఫ్రీలాన్సర్గా వర్క్ చేయొచ్చు అని చెప్పాను ఆల్రెడీ. అండ్ వచ్చేసి అడ్వైజర్స్ విల్ రిసీవ్ కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ అని ఇచ్చారు. అండ్ డిష్ టీవీ ఓపెనింగ్ డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ మస్ట్ హ్యావ్ ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అని ఇచ్చారు. మీకు వచ్చేసి ఓన్గా ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఉండాలి అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఉండాలి, వైఫై కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అని చూసుకుంటే ఆన్ పర్ కాల్ బేసిస్ ఉంటాయి. అండ్ కీ స్కిల్స్ చూసేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ కేర్, వాయిస్ ప్రాసెస్, కస్టమర్ సపోర్ట్ వచ్చేసి ఇచ్చారు వీళ్ళు. అండ్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్. ఎడ్యుకేషన్ ఎవరెవరు అప్లై చేసేసుకోవచ్చు అని అంటే 12th పాస్, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, హౌస్ వైఫ్స్, రిటైర్డ్, కెరీర్ గ్యాప్ ఎవరైనా చక్కగా అప్లై చేసేసుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది అంతే, ఎవరైనా దీనికి అప్లై చేసేసుకోవచ్చు. స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో వచ్చేసి మీకు హిందీ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ ఎక్సెల్ స్కిల్స్ ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ తెలిసే ఉంటుంది కదా. ఎక్సెల్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు తెలియకపోయినా కానీ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఎక్సెల్ గురించి. అండ్ అవి చూస్తూ మీరు ఎక్సెల్ కూడా నేర్చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కాబట్టి నో ఇష్యూ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. అండ్ ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో నేను క్లియర్గా అన్నీ చెప్పేశాను. దీనికి వచ్చేసి ఎలా అప్లై చేయడానికి ఎలాంటి డబ్బులు వీళ్ళు ఎక్కడ కూడా అడగరు. సో ఎవరు అడిగినా కానీ మనీ పే చేయొద్దు ఏ జాబ్కి అయినా కానీ. ఇక్కడ ఇచ్చారు చూడండి, డిష్ టీవీ డస్ నాట్ ఛార్జ్ ఎనీ ఫీ, హెన్స్ ఇట్ ఈస్ హియర్ బై అడ్వైజ్డ్ టు నాట్ టు పే ఎనీ ఛార్జెస్ ఆర్ ఫీ టు ఎనీ కన్సల్టెంట్ ఆర్ ఏజెన్సీ అని ఇచ్చారు. సో డైరెక్ట్గా వీళ్ళు వచ్చేసి జాబ్ ఇస్తారు, ఎలాంటి మనీ తీసుకోరు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఈమెయిల్ ఇవ్వండి, మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, మీ ఫుల్ నేమ్ ఇవ్వండి. యాజ్ పర్ డాక్యుమెంట్స్ అంటే మీ 10th సర్టిఫికేట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ అలా ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి.
ప్రెజెంట్ సిటీ నేమ్ ఇవ్వండి, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ సిటీ, అండ్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసేసుకోండి. లొకేషన్ స్టేటస్ ఇవ్వండి, మెట్రో, ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, టైర్ 1 టైర్ 2 సిటీస్ ఎక్కడ కావాలో లొకేషన్ స్టేటస్ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ మీరు వచ్చేసి పర్మనెంట్గా ఇంట్లోనే కూర్చొని చేయొచ్చు వర్క్, కానీ వచ్చేసి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అండ్ ప్రెజెంట్ స్టేట్ నేమ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, వాట్సాప్ నెంబర్ ఇవ్వండి. సో ఎవ్రీథింగ్ వచ్చేసి అక్యురేట్గా ఇవ్వండి, డీటెయిల్స్ మిస్లీడ్ చేయొద్దు. అండ్ ఇక్కడ వచ్చేసి జెండర్ ఇవ్వండి, మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఇచ్చేసేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇవ్వండి, హౌస్ వైఫా, మీరు ఎక్స్పీరియన్స్డా, స్టూడియో లేదంటే ఫ్రెషరా, ఏదైతే అది ఇవ్వండి. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇవ్వండి, 12th పాస్, గ్రాడ్యుయేషన్ పెండింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా ఏదైతే అది ఇవ్వండి. అండ్ హ్యావింగ్ ఓన్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ అని అంటే మీకు ల్యాప్టాప్ ఉందా, డెస్క్టాప్ ఉందా, ఇక్కడ వచ్చేసి క్లిక్ చేసేయండి ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అని. ఆపరేటింగ్ సిస్టమ్ ఆఫ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ ఇచ్చేసేయండి. విండోస్ 10 ఆర్ ఒబే ఉందా, లేదంటే విండోస్ 10 ఆర్ అబోవ్ ఉందా, లేదంటే బిలో విండోస్ 10 ఉందా, అది ఇచ్చేసేయండి. అండ్ సిపియూ ఇచ్చేసేయండి, ఇక్కడ వచ్చేసి 1.5 GHz ఆర్ అబోవ్ ఉందా, లేదంటే బిలో 1.5 ఉందా. సిస్టమ్ ర్యామ్ ఇవ్వండి, ఇది ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యువర్ సిస్టమ్ అండి, మీ సిస్టమ్ని బట్టి ఇది ఇక్కడ ఇచ్చేసేయండి. 4GB, <4GB, అవైలబుల్ రోమ్ ఇవ్వండి. అండ్ ఇంటర్నెట్ టైప్ ఇవ్వండి. డీటెయిల్స్ తెలియకపోతే మీ సిస్టమ్ ఉంటాయి, ఎవ్రీ డీటెయిల్ దాంట్లో వచ్చేసి చూసి ఇక్కడ ఇవ్వండి. అండ్ ఇంటర్నెట్ టైప్ ఇవ్వండి, బ్రాడ్బ్యాండ్ ఉందా, మొబైల్ హాట్స్పాట్, డోంగిల్, రూటర్ ఏది ఉంటే అది ఇచ్చేసేయండి. మ్యాక్సిమం అయితే బ్రాడ్బ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే మొబైల్ హాట్స్పాట్ ఉంది కదా అని అది ఇవ్వద్దు, బ్రాడ్బ్యాండ్ అని ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వండి. హ్యావింగ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అంటే ఎస్ ఇవ్వండి మ్యాక్సిమం. అండ్ వచ్చేసి లేదంటే విల్ టేక్ వన్ ఇఫ్ గెట్ షార్ట్ లిస్టెడ్ అని ఇవ్వండి, మీకు లేకపోతే ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి, కానీ నో మాత్రం ఇవ్వద్దు. అండ్ హెడ్ ఫోన్ ఇవ్వండి, ఎస్ అని ఇవ్వండి. గుడ్ క్వాలిటీ హ్యాండ్స్ ఫ్రీ హెడ్సెట్ విత్ మైక్ అని ఇవ్వండి, ఎస్ అని ఇవ్వండి. ఇక్కడ హ్యావింగ్ స్మార్ట్ ఫోన్ అంటే ఎస్ ఇవ్వండి. మొబైల్ ర్యామ్ ఇవ్వండి, మీ మొబైల్ది. అవైలబుల్ స్టోరేజ్ ఇవ్వండి, మొబైల్లో ఎంత స్టోరేజ్ ఉంటుందో అని. లాంగ్వేజెస్ నోన్ ఇవ్వండి. మెన్షన్ ఆల్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ నోయింగ్ బై పుట్టింగ్ కామర్స్ అని ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి లాంగ్వేజెస్ నోన్ ఇవ్వండి, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, తమిళ్, బెంగాలీ, మరాఠీ, కన్నడ, గుజరాత్, ఇంకా మీకు ఏమన్నా వేరే అదర్ లాంగ్వేజెస్ ఇక్కడ ఇవ్వండి. అండ్ హిందీ అండ్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీ అండి. అండ్ సోర్స్ ఆఫ్ గెట్టింగ్ దిస్ ఆపర్చునిటీ అంటే యూట్యూబ్ అని ఇచ్చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ హీ ప్రిఫర్డ్ బై అవర్ సర్టిఫైడ్ అడ్వైజర్ అని ఇచ్చారు, ఇదేం అవసరం లేదు. రేట్ యువర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ 10 అంటే మ్యాక్సిమం 9 or 10 ఇవ్వడానికి ట్రై చేయండి. రేట్ యువర్ హిందీ కమ్యూనికేషన్ అవుట్ ఆఫ్ 10 అంటే మీకు వచ్చినంత ఇవ్వండి, నేనైతే రికమెండ్ చేసేది 9 or 10. డూ యూ హ్యావ్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాయిస్ ప్రాసెస్ ఆర్ బీపీఓ అంటే ఉంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఎస్ ఇస్తే మీరు ఎన్ని ఇయర్స్ ఉందో ఇక్కడ ఇవ్వండి, లేదంటే నో ఇస్తే ఇది వచ్చేసి 0 అని ఇవ్వండి. ఇక్కడ సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేయడంతోనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది, వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవుతారు. మీరు మొబైల్ నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తారు కదా, వాట్సాప్ నెంబర్కి కానీ మొబైల్ నెంబర్, మీ వాట్సాప్ నెంబర్ కానీ మీ మెయిల్ ఐడికి కానీ వాళ్ళు రీచ్ అవుతారు. రీచ్ అయ్యి మీకు వచ్చేసి ఫర్దర్గా డీటెయిల్స్ చెప్తారు, మీరు ఎగ్జామ్ రాయాలా లేదంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా. సో క్లియర్గా ఉంటుంది. సో వీళ్ళు ఎక్కడ కూడా మనీ పే చేయమని అడిగారు, మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా వేరే నెంబర్ నుండి మీకు వచ్చేసి మెసేజ్ మనీ పే చేయమని వచ్చినా కానీ ఎక్కడ కూడా పే చేయకండి డిష్ టీవీ అని చెప్పి. సో వీళ్ళు మనీ పే చేయమని అడిగారు, డైరెక్ట్ లింక్ పంపిస్తారు, లింక్ త్రూ మీరు వచ్చేసి ఇంటర్వ్యూకి లేదా ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. అప్లై చేసేసుకొని చక్కగా దీంట్లో వచ్చేసి వర్క్ చేసేసుకొని మనీ ఎర్న్ చేసేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా వర్క్ చేసేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ వైఫ్స్ అండ్ వచ్చేసి కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో కూర్చొని చక్కగా వర్క్ చేసేసుకోవాలి అనుకునే వాళ్ళకు. అండ్ అస్సలు మిస్ చేసుకోకండి. లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, జాబ్ లింక్ అని చెప్పి. సో లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలానే ఓపెన్ అవుతుంది. సో డీటెయిల్స్ అన్ని అక్యురేట్గా ఇచ్చేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టేయడంతోనే ఫర్దర్గా ప్రాసెస్ ఉంటుంది. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, వస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ గైస్, జై హింద్.